సియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ తంగలాన్. ఈ సినిమాను దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేయగా నీలం ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలిం బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా భారీ సాంకేతిక విలువలతో నిర్మించారు. తంగలాన్ సినిమాలో పార్వతి తిరువోతు, మాలవిక మెహనన్ హీరోయిన్లుగా నటించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించింది. ఇక కథ విషయానికి వస్తే తంగలాన్ 18వ శతాబ్దానికి చెందిన కథగా మొదలవుతుంది. అప్పుడప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఇండియా మీద ఆధిపత్యం సంపాదించుకుంటున్న సమయంలో చిత్తూరు తాలూకాకు చెందిన ఒక కుగ్రామంలో తంగలాన్ విక్రమ్ తన భార్య పార్వతి పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటాడు. తమ తాతల కాలంలో ఒక బంగారు గని గురించి విన్న కథల కారణంగా తంగలాన్ ఎప్పుడూ ఏదో ఒక లోకంలో ఉన్నట్లు అనిపిస్తాడు. ఊరిలో నివసించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో బంగారం మైన్స్ నుంచి బంగారం తీయాలి అంటూ ఒక బ్రిటిష్ ప్రభుత్వ ఉత్తర్వులతో తంగలాన్ గ్రామానికి వస్తాడు. అయితే పూర్వీకుల నుంచి వింటూ వస్తున్న కథల కారణంగా ఆ నిధికి పిశాచాలు కాపలా ఉన్నాయని భయపడి ఊరు వాళ్ళు ఎక్కువ మంది వెళ్లడానికి సాహసించరు. కానీ తంగలాన్ మరికొంతమంది మాత్రం బ్రిటిష్ వారి వెనక వెళతారు. అలా వెళ్లిన తంగలాన్కి నిధి దొరికిందా? ఇచ్చిన మాట ప్రకారం బ్రిటిషన్లు తంగలాన్ అండ్ కోకు బంగారంలో వాటా ఇచ్చారా? బంగారం గనికి నిజంగానే పిశాచాలు కాపలా ఉన్నాయా? అసలు తంగలాన్ కు కనిపించే ఆర్తి మాలవిక మెహనన్ ఎవరు? తంగలాన్ మాట మీద ఊరు వదిలి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? చివరికి బంగారం దొరికిందా లేదా అనేది తెలియాలంటే మీరు సినిమా చూసేయాల్సిందే. పా రంజిత్ చేసే సినిమాలు చూసే వాళ్ళకి అతను ఎలాంటి కంటెంట్ ఇస్తాడు అనే విషయం మీద కొంత అవగాహన ఉంటుంది. తక్కువ జాతి సమస్యలను ప్రధాన ఇతివృత్తాలుగా చేసుకొని పా రంజిత్ సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు. దాదాపుగా ఇది కూడా ఒక రకంగా అలాంటి కథే. కానీ స్వాతంత్ర్యానికి పూర్వం కోలార్ గోల్డ్ మైన్స్ ఇతివృత్తంగా ఎంచుకున్నాడు. కలగా చెప్పుకుంటే చాలా చిన్న లైన్ అనిపిస్తుంది. కానీ ఇలాంటి ఒక కథను ఆలోచించి రాసుకొని దాన్ని తెర మీదకి తీసుకురావడం అనే ఆలోచన మొదటి సక్సెస్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో పీరియడ్ సినిమాలు ఎక్కువయ్యాయి. కానీ ఈ సినిమా చేయడం ఒక రకంగా కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఏ మాత్రం తేడా వచ్చినా ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ అంతా మటుమాయమైపోతుంది. సోషల్ మీడియా యుగంలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్యాశ మనిషి ఆయుష్కే చేటు అనే మెయిన్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి ఒక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతో హోంవర్క్ చేసి ఉంటే తప్ప ఇలాంటి అవుట్పుట్ తీసుకురావడం దాదాపు అసాధ్యం. కథగా చెప్పుకోవడం చాలా సులభమే. కానీ ఆ కథను అనుకున్నది అనుకున్నట్లుగా తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. అయితే చాలా సన్నివేశాలు సున్నిత మనస్కుల్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నటీనటుల విషయానికి వస్తే విక్రమ్ తప్ప ఆ పాత్రలో ఎవరూ నటించలేరు అన్నట్లుగా జీవించాడు. ఆయన భార్య పాత్రలో పార్వతి సహా మిగతా ప్రధాన పాత్రలో నటించిన వారందరూ తెలుగు వాళ్లకు కొత్త వాళ్లే. అయినా సరే ఎవరూ ఎక్కడా తగ్గకుండా నటించారు. ఎవరికి వారు నటనలో పోటీ పడి మరీ నటించారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి అదనపు ఆకర్షణ. ఇక సినిమా ఫోటోగ్రాఫర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ఫ్రేమ్స్ ఆయన మాత్రమే పెట్టగలడు అనిపించేలా చాలా ఫ్రేమ్స్ అనిపించాయి. ఇక లొకేషన్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నారో తెలియదు కానీ అత్యద్భుతంగా ఉన్నాయి. నిజంగానే స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథకు కావాల్సిన సెటప్ అంతా ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంది. కాస్ట్యూమ్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే తంగలాన్ సినిమా ఒక మస్ట్ వాచ్ పీరియాడిక్ డ్రామా. కానీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు